డీకే శివకుమార్ గారి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. సిద్ధరామయ్య గారు, మల్లికార్జున ఖర్గే గారు కూడా కర్ణాటక రాష్ట్రం నుంచి దేశ రాజకీయాలలో తన క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. డీకే శివకుమార్ గారు నాకు చాలా ముఖ్యం, సన్నిహితం. 7th రోజు నేను ఛార్జ్ తీసుకోబోతున్నాను. ఛార్జ్ తీసుకునే ముందు డీకే శివకుమార్ గారిని కలిసి వారి సలహాలు సూచనలు తీసుకొని భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అవసరమైన కార్యాచరణ, అదేవిధంగా దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్కి బలమైన రాష్ట్రంగా కర్ణాటక ఉంది. కర్ణాటక ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తున్న నాయకులను కలిసి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వారిని 7th నేను ఏదైతే ఛార్జ్ తీసుకోబోతున్నానో దానికి ఆహ్వానించడానికి బయటకు రావడం జరిగింది. డీకే శివకుమార్ గారిని కలిసి, సిద్ధరామయ్య గారిని, అదేవిధంగా మాజీ స్పీకర్ రమేష్ గారిని కలిసి ఆహ్వానించడం జరుగుతుంది. మల్లికార్జున ఖర్గే గారిని ఆల్రెడీ నేను ఆహ్వానించున్నాను. వీళ్ళందరినీ కలిసి 7th కార్యక్రమానికి హాజరవ్వాల్సింది కోరడానికి